యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ప్రభు కృపను బట్టి మనందరి జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించినందుకు దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాము. ప్రియ భూమి మీద ఉన్నటువంటి ప్రజలారా, మనుషులారా, మానవులారా, స్త్రీలారా, పురుషులారా, ప్రపంచంలో ఉన్న సంఘటనలను మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు మనం చూస్తున్నాము. ఈ యుద్ధ భయాల్లో మనందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఆసియా ఖండంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడు చిత్తమును కొరకు, దేవుని ఉద్దేశం కొరకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రానై ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరంతకు వాళ్ళు వ్యక్తిగతమైన ప్రార్థనలు ప్రపంచం గురించి చేయవలసిందిగా మనవి. రక్షణ లేని వారి గురించి రక్షణ కొరకు, రక్షింపబడిన వారు ఆత్మీయ మేలు కొరకు మనందరం కూడా ప్రార్థన చేసి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. వాక్య భాగంకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి వెళదాం. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి అయినను మా అందరి కొరకు నిన్ను నువ్వు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మేమైతే ప్రేమింపబడటానికి అర్హులం కాదు, అయినను నువ్వు మమ్మల్ని ప్రేమించినందుకు నిన్ను మేము స్తుతిస్తూ మా కొరకు రక్షణా మార్గమును ఏర్పాటు చేసి నువ్వెంతగానో మమ్మల్ని ప్రేమించి నువ్వు ఉండే స్థలంలో మేము కూడా ఉండాలని నువ్వు మా కొరకు శిలువ యాగములో బలైపోయి నీ రక్తమును కార్చినందుకు నిన్ను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఆ రక్తము ద్వారా మాలో ఉన్న ప్రతి పాపము కడిగినందుకు కృతజ్ఞతలు. ఇదిగో నిన్ను స్తుతించటానికి, గణపరచటానికి, నిన్ను రక్షకుడుగాను దేవుడుగా నమ్ముకున్న బిడ్డలైనటువంటి మాకు నువ్వు అయా భక్తి జీవితంలో మేము కొనసాగలుటకు నువ్వు చూపుతున్న కృపను బట్టి కృతజ్ఞతలు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో వాక్య భాగాన్ని ఆశీర్వదించండి. చదవబడే వాక్య భాగాన్ని మా అందరి కొరకు ఆశీర్వదించి మహిమ ఘనత నువ్వే పొందమని మా విమోచకుడు, ప్రాణప్రియుడు, త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభు నామములో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాము ప్రభువా, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం వాక్య భాగంలోకి వెళదాము. ఆదికాండము 13వ అధ్యాయము నుంచి 13వ అధ్యాయము 1వ వచనం నుండి 13 వరకు చదువుకున్నాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తము, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తిలో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రహాము ఎండి బంగారములు, పశువులను కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణ దేశము నుండి బేతేలు వరకు, అనగా బేతేలును హాయికి మధ్య తన గుడారము ఎదుట నుండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెల గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను.
ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతుకు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరేజీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకుని వెళ్ళేదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాన ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణమును నాశనము చేయక మునుపు సోయేరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తి దేశం వలెను నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి తనకు యోర్దాన ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లా వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కనానులో నివసించను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండెను. సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనయ్యుండిరి. ప్రియా సహోదరి సహోదరులారా, భూమి మీద ప్రజలారా, మరి ఇక్కడ వాక్యంలో చదవబడిన రీతిగా అబ్రహాము బహుధనవంతుడిగా ఉండెను. లోతు కూడా ధనవంతుడిగానే ఉన్నాడు. ఆయనకు కూడా గొర్రెలు గొడ్లు పనివారు ఉన్నారు. మరి మనం చూసినప్పుడు వాక్య భాగంలో వీళ్ళు కరువు వచ్చినప్పుడు ఐగుప్తికి వెళ్ళారు. ఐగుప్తి అంటే ఇప్పుడున్న ఈజిప్ట్కి వెళ్ళారు. అక్కడ ఐగుప్తిలో వెళ్ళిన తర్వాత అబ్రహాము లోతు తన భార్య తన పనివారును అక్కడికి వెళ్ళారు. ఇక్కడ కనాన్ దేశంలో కరువు వచ్చింది. అంటే ఇప్పుడు దక్షిణ పాలస్తీనగా పిలువబడుతుంది అది. అక్కడ కరువు వస్తే అక్కడ నుంచి ఐగుప్తి వెళతారు. అక్కడ ఈజిప్ట్లో వాళ్ళకు నివాసం చేస్తారు. అప్పుడు అబ్రహాము అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్యతో అంటాడు, నువ్వు అందగత్తివి కాబట్టి, నువ్వు చక్కనదానివి కాబట్టి నీ నిమిత్తం నన్ను చంపుదురేమో ఈ ఐగుప్తీయులు, కాబట్టి అన్నయ్య అని చెప్పు అని చెబుతారు. ఆమె అలాగే చెప్పింది. అయితే ఫరో ఆమెను ఆ ఇంటికి తీసుకెళ్తాడు. శారాను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆ యొక్క ఐగుప్తి ఫరోను మరి హింస పెడతాడు, బాధ పెడతాడు, మాట్లాడతాడు ఆయనతోటి. అందుకని అబ్రహాం భార్యను ఆయన ఏమీ చేయుడు. అబ్రహామును పిలిపించి, అయ్యా నువ్వేం పని చేసావు, ఏమి నీ భార్య కదా, మరి ఎందుకు మరి నీ చెల్లెలని చెప్పమన్నావు అని అంటే, ఆమె నిమిత్తం, ఆమె చక్కనది కాబట్టి మరి ఆమె నిమిత్తం నన్ను చంపి ఆమెను మీరు తీసుకెళ్తారేమో అట్లా చెప్పాను అంటాడు. అయ్యా మరి ఇక్కడ మరి దేవుడు మాట్లాడాడు నాతోటి అని చెప్పేసి పంపించేసేస్తాడు ఆ యొక్క పరువు. ఎవరిని? అబ్రహాముని, లోతుని, అబ్రహాం భార్యను మరి ఆయన పంపించేస్తాడు ఆ దేశం నుండి. వీళ్ళు మళ్ళీ కానాను దేశంలో ఎక్కడైతే ఫస్ట్ ప్రార్థన చేశాడో అక్కడికి వస్తారు. ఎవరెవరు? అబ్రహాము, అబ్రహాం భార్య శారయ్, మరి లోతు. వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ నివాసం చేస్తూ ఉండగా అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు గొడవ జరిగింది. జరిగినప్పుడు అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, నీవు నేను బంధువులం కాబట్టి నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరు కలహం జరుగుతుంది కాబట్టి నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తా, నువ్వు పడమటికి వెళ్తే నేను తూర్పుకి వెళ్తా, నీ ఇష్టం, ఈ దేశం అంతా నువ్వు ఎక్కడికి వెళ్తే
అక్కడికి వెళ్ళని చెప్పేసి లోతుకి అవకాశం ఇస్తాడు. అప్పుడు లోతు ఏం చేస్తాడంటే ఆ యోర్దాను ప్రాంతం, నీరు బారే ప్రాంతం పచ్చగా కనపడిద్ది, అంత కనులెత్తి చూసి ఆ యొక్క ప్రాంతంలో నివాసం చేయటానికి వెళతాడు. వెళితే ఇక్కడ మనం చూసుకున్నట్లు మరి ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నప్పుడు, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణంను నాశనము చేయక మునుపు సోయోరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తి దేశం వలెను నీరు పారు దేశమై ఉండెను. ఇక్కడ లోతు చూసినప్పుడు అది యెహోవా తోట వలెను అంటే, యెహోవా తోట అంటే ఏంది? ఆదాములకు వేసిన తోట అలా ఉందంట ఆ ప్రాంతం. అలాగే ఐగుప్తు దేశం, అప్పుడు ఐగుప్తు దేశం అంటే గొప్పగా చెప్పుకునేవాడు ఐగుప్తు గురించి. ఏంటంటే అక్కడ ఫరో పరిపాలించుతూ ఉండేవాడు, ఆ పరిపాలన గొప్పగా ఉండేది. అందులో అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా గొప్పగా ఉండేవి. అలా ఉందంటది పచ్చగా. అప్పుడు ఏమైంది కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసిన, అట్లా వారు ఒకరినొకరు వేరైపోయిరి. ఇట్లా వాళ్ళు ఒకరినొకరు వేరైపోయారు. వేరైపోయిన తర్వాత ఇక్కడ చూడండి 12లో మనం చూసుకున్నప్పుడు, అబ్రహాము కనులు కనానులో నివసించను, లోతు ఆ మైదానం ఉన్న పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకునెను. ఇక్కడ వాళ్ళు వేరైపోయిన తర్వాత సొదొమ పట్టణంలో అక్కడ గుడారం వేసుకున్నాడు లోతు. అయితే 13వ వచనం చూసినప్పుడు, ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు, సొదొమ మనుషులు బహుదుష్టులను, ఇక్కడ బహుదుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉంటిరి. ప్రియా సహోదరి సహోదరులారా, భూమి మీద ప్రజలారా, ఆకాశమును భూమిని సృష్టించినటువంటి దేవుడు మాట్లాడుచుండగా మనం ఆలకించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ యెహోవా దృష్టికి ఈ యొక్క లోతు ఎక్కడైతే గుడారం వేసుకున్నాడో ఆ సొదొమ మనుషులు దుష్టులుగాను పాపులుగాను కనబడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు దృష్టికి కదా. దేవుడు మనుషుల్ని భూమి మీద ఏం చేస్తున్నారో చూస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మానవులు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు చూడలేదులే, మేము చేసే కార్యాలు ఎవరో చూడలేదులే అని మనుషులు అనుకుంటున్నారు, మానవులు అనుకుంటున్నారు ఈ భూమి మీద. అయితే దేవుడు సమస్తమును చూస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్తమును చూస్తున్నాడు. అందుకనే ఇక్కడ దేవుని దృష్టిలో, యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో మరి పాపులుగాను కనబడుతున్నట్లుగా చూస్తున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా రావటం జరిగింది. ఆనాడు సొదొమ మనుషులు దుష్టులుగాను పాపులుగా ఎలాగైతే ఉన్నారో, ఈ కాలంలో ఉన్నటువంటి మనము కూడా, ఈ కాలంలో నివాసం చేస్తున్నటువంటి భూమి మీద ప్రజలమైనటువంటి మనము కూడా దేవుని దృష్టిలో అలాగే ఉన్నాము. ఎక్కడ చూసినా పాపము జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ దేశాలలోను మన దేశంలోను పాపము 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 ఇలాగా విస్తారమైన పాపం జరుగుతున్నది, విస్తారమైన అవినీతి జరుగుతున్నది, విస్తారమైనటువంటి మరి మనస్సాక్షి లేకుండా మరి రాజ్యాలు పరిపాలించే వాళ్ళు మరి ఇష్టానుసారమైనటువంటి విధానంలో పరిపాలన చేస్తున్నారు. దేవునికి భయపడలేదు, దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, మన అవయవాలను సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాను, నేను మీ కొరకు చనిపోయాను, మీ కొరకు సమాధి చేయబడ్డాను, మీ కొరకు మరణమును జయించానని యేసుక్రీస్తు ప్రభు చెబుతుంటే ఏ మానవుడు నమ్మటం లేదు ప్రియులారా. ఏ మానవుడు నమ్మట్లా. అయ్యా ఒకరోజు
మనకు శిక్ష ఉందని చెబితే ఏ మానవుడు నమ్మట్లా. నేను ఈ యొక్క సదోమ గుమ్మారు మనుషులు, సదోమ మనుషులు దేవుని దృష్టిలో దుష్టులుగాను పాపులుగాను కనపడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము మత్తయి సువార్త 10వ వచనం నుండి చదువుకుందాం. 9వ అధ్యాయము 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిచయులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు గదా, అయితే నేను పాపులను పిలవచ్చును గాని నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఎవరైతే పరిచయులు యోధ మత భ్రష్టులు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, మరి లేవి గోత్రికులు పరిచయులు, మరి వాళ్ళందరూ వచ్చి యేసు క్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని పాపాలే చేస్తారు, ఒక్కటి కూడా నీతి ఉండదు వాళ్ళ దగ్గర. యేసుక్రీస్తు ప్రభు పాపులను నేను పిలవటానికి వచ్చాడు అన్నాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పాపులను పిలవను వచ్చెను. ఆ యొక్క సదోమ మనుషుల వలె ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఉంటుండగా మనకి ఏ దారి లేనప్పుడు మనుషులందరూ చనిపోయి నరకానికి వెళ్ళుచుండగా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం లోకంలో పుట్టాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆ యొక్క సదోమ మనుషులు దుష్టులుగాను పాపులుగా ఎలాగైతే ఉన్నారో ఈ కాలంలో నివాసం చేస్తున్న భూమి మీద ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టి మనుషులందరూ రక్షకుడు కొరకు వచ్చాడు. ఆయన రక్షించడానికి ఈ లోకంలో పుట్టాడు. ఆయన అది గమనించకుండా గ్రహించకుండా మనకు నచ్చినట్లుగా మనుషులు జీవిస్తున్నారు. అయ్యా, ఒకరోజు మరి యేసుక్రీస్తు ప్రభు నేను పాపుల్నే పిలవ వచ్చాను, ఆ అనారోగ్యం గలవారికే కదా వైద్యుడు అవసరం, ఆరోగ్యం గలవారికి అవసరం లేదు కదా, నేను పాపుల్నే పిలవ వచ్చానని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. అయ్యా మానవులారా, భూమి మీద ప్రజలారా, స్త్రీలారా, పురుషులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, ఆయా దేశాల్లో నివసించేవారులారా, యేసుక్రీస్తు ప్రభు పిలుస్తుండగా నువ్వు వస్తావా ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి? అయా సమయం లేదు మనకి, దేవుడు త్వరగా రానై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలందరూ, ఆయన కొరకు జీవించే బిడ్డలందరూ ఎత్తబడే సమయం వస్తుంది. అయ్యా, ఇదే మిక్కిలి అనుకూల సమయం. అయ్యా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మటానికి నీ డబ్బులు అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, నీ యొక్క బిల్డింగ్స్ అడగట్లేదు యేసుక్రీస్తు ప్రభు, నీ యొక్క పొలాలు అడగట్లేదు యేసుక్రీస్తు ప్రభు. అయ్యా, నువ్వు ఎలాగ జీవిస్తున్నావు, ఉన్నవాడువా లేనివాడు అని దేవుడు చూస్తలేదు. అయ్యా, నువ్వు గుడిసెల్లో జీవిస్తున్నావా, రేకులింట్లో ఉంటున్నావా, లేకపోతే బిల్డింగ్లో ఉంటున్నావా, లేకపోతే డూప్లెక్స్ బిల్డింగ్లో ఉంటున్నావా, లేకపోతే నువ్వు పెద్ద ప్యాలెస్లో ఉంటున్నావా అని దేవుడు నిన్ను అడగట్లేదు. నిన్ను ఏమడుగుతున్నాడంటే నీ హృదయము అడుగుతున్నాడు. నీ హృదయం అనే దానిని యేసుక్రీస్తు ప్రభుకి ఇయ్యమంటున్నాడు. నీకు ఏముందని అడగట్లేదు, నీకు ఉన్నది తీసుకురమ్మని అడగట్లేదు. నీ హృదయం పాపముతో ఉన్నది. ఆ పాపముతో నువ్వు చనిపోయిన ఎడల నువ్వు నరకానికి వెళ్తావు. కాబట్టి ఆ నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి
నీ హృదయాన్ని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అయ్యా నువ్వు మంచి బట్టలు కట్టుకుంటున్నావా, మురికి బట్టలు కట్టుకుంటున్నావా అని అడగట్ల యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ అందరూ కూడా కలిసి భోజనం చేస్తున్నారు, పాపులు సుంకరులు. అదే ప్రశ్నిస్తున్నాడు ఆయన శిష్యులతో, అంటున్నాడు, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఎందుకయ్యా సుంకరుల పాపులతో మీ యొక్క బోధకుడు కలిసి భోజనం చేస్తున్నాడని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఈరోజు కూడా నువ్వు ఎలాగా ఉన్నావని దేవుడు అడగట్లేదు, నీ హృదయాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు హృదయం ఇచ్చిన ఎడల నిన్ను క్షమించి తన బిడ్డగా చేసుకుంటాడు. ఏమని అడగమంటున్నాడు? అయ్యా పాపిని, నిన్ను దేవుడు అని నేను విశ్వసిస్తున్నానయ్యా, రక్షకుడు అని ఈ లోకానికి నువ్వు వచ్చావని రక్షకుడుగా నేను నమ్ముతున్నానయ్యా. ఇదిగో నీ రక్తంతో నాలో ఉన్న ప్రతి పాపం కడిగి నన్ను పవిత్రుడుగా నీతిమంతుడుగా చేయి ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు ప్రభువా అని విశ్వసించమంటున్నాడు. విశ్వాసంతో నమ్మమంటున్నాడు. నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకోమంటున్నాడు ఆయన గురించి. మారు మనసు పొందమంటున్నాడు. ఈ లోకమనే పాపం నుండి కదా, అబద్ధము నుండి, దొంగతనము నుండి, వ్యభిచారం నుండి, సినిమాల నుండి, నాటికల నుండి కదా, ప్రతి చెడ్డ కార్యము నుండి, తాగుడు నుండి, బీడీల నుండి, మత్తు పానీయాలు అన్నిటినీ, ఆశిక్కులు, బీడీలు, పానుపరాకులు కదా, డ్రగ్స్, గంజాయి, ఈ లోకంలో చెడ్డగా అన్నిటి నుండి, అంత మాత్రమే కాదు, హృదయం అనే ఘోర పాపము, అన్ని చూపుల ద్వారా, మాటల ద్వారా అనేక విధాలుగా పాపం చేస్తున్నాం కాబట్టి వీటన్నిటి నుండి బయటికి రమ్మంటున్నాడు. బయటకు వచ్చి ఆయన నమ్ముకుని పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా జీవించమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అయ్యా నువ్వు నమ్ముతావా? ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తావా? ఆ సొదొమ గుమ్మారు మనుషులు దుష్టులుగాను పాపులుగా ఏ విధంగా ఉన్నారో ఈ దినము కూడా, ఈ కాలంలో నివాసం చేసే మనుషులందరూ కూడా దేవుని దృష్టికి అలా ఉన్నప్పటికీ ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనల్ని ప్రేమించి క్షమించి యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం కార్చటం వలన, శిలువ మరణం పొందటం వలన, ఈ భూమి మీద ఆయన రక్తం కార్చటం వలన మనకి ఆ రక్తంతో మన పాపములను కడిగి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయము మీరందరూ తెలుసుకుని మరి పరలోకంలో మనం ఉండాలంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో మనం ఉండాలంటే మరి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుని మరి పరలోకంలో ఆయనతో పాటు మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం సిమెంట్ రోడ్ల మీద, మట్టి రోడ్ల మీద, తారు రోడ్ల మీద నడుస్తున్నాం. అక్కడైతే యేసుక్రీస్తు ప్రభు నివాసం చేసే నివాసము బంగారపు రోడ్లు, అన్ని వజ్ర వైడీరాలతో కట్టబడిన నివాసాలు అక్కడ ఉన్నాయి. అయ్యా ఇదే శాశ్వతం అని అనుకోగాకండి. ఇది అశాశ్వతము. శాశ్వతమైన లోకం మనకు పరలోకంలో ఉంది. కాబట్టి మీరందరూ ఈ విషయాలు తెలుసుకుని మరి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యందు మీరు నిలిచి ఉండాలని, ఆయన యుద్ధకు రావాలని ఈ సమయంలో దేవుడు ప్రేమతో మిమ్మల్ని కోరుచుండగా ఈ మాటలు విని పరలోక సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైనటువంటి దీవెనలు పొంది హృదయంలో సంతోషము, సమాధానము కలిగి ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలని మిమ్మల్ని కోరుచు ఈ మాటలు ముగిస్తుండగా యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు మా అందరి కొరకు దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.